వాసనాన్ని మనం అనుభవిస్తున్నాం వీళ్ళ అంటే 20 రోజులు మన వ్రతం కొనసాగింది అనమాట. ఇప్పుడు దాకా నిన్నటి వాసనలో కొద్ది విడకరే కొడుకు వాసనలో అమ్మని స్వామిని ఇద్దరిని కలిపి మేకలు పెట్టే ప్రయత్నం చేశారు నాన్నగారు. అయితే ఆ సందర్భంలో కొంచెం ఏదో ఆక్షేపణీయంగా అనుభవించుకుంటున్నాం. అంటే వారిద్దరు కూడా ఆ సేవ మీద సేవించినటువంటి వారిద్దరిని కూడా మేము ప్రయత్నం చేస్తే అమ్మ లేస్తుందేమో అని స్వామి లేస్తాడేమో అని అమ్మ ఇద్దరు కూడా ఒకరు అలా ఆ మంచం మీదే సేవించుకుని వీరి మాట పెద్దగా పట్టించుకోపోయేసరికి స్వామి మీరిద్దరు ఎవరో రోజు తీయకపోయేది తీయకపోయారు కదా, కనీసం అక్కడి నుంచి ఒక మాట మాట్లాడదా నువ్వు వాళ్ళిద్దరు వారు నోరు తెలిసి ఒక మాట మాట్లాడదా అని అంటున్నారు. అంటే వీరికి పదార్థాలు మూడు కూడా కృష్ణుడే కనుక ఆయన మాట అయినా సరే వీళ్ళని నిలబెడతాయి అనేటువంటి భావన వెళ్ళింది. వారిని తెలవాలన్నటువంటి ఉద్దేశం ఏంటంటే నీ ఎవరు తెలిసి ఒక మాట మాట్లాడవయ్యా. ఆ రోజున అర్జునుడికి భగవద్గీత చెప్పాడు కదండి. ఆ భగవద్గీత చెప్పినప్పుడు మొత్తం 18వ అధ్యాయంలో 65 శ్లోకాలు చెప్పిన తర్వాత 66 శ్లోకంలో అసలు విషయం చెప్పాడు స్వామి. ఏమన్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని 2 అక్షరాల పదం వాడాడు, 3 అక్షరాల పదం వాడాడు. ఏమిటది? మా శుచ్యత. ఏడవద్దురా అన్నాడు. ఏడవద్దురా అని ఒక మాట. ఏడవద్దురా అంటే ఏంటి? ఏడవకుండా చేయడానికి ఆయన చేస్తానని ఏం చేస్తాను? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలు వదిలేసి పళ్ళ సంగట్టుగా ఉండేటువంటి చేసేటువంటి కైంకర్యంలో ఆ మూడిని వదిలేసి పరమాత్మ కైంకర్యంగా నువ్వు వాటిని చేసేటట్లయితే నీ యొక్క ఆ పాపాలని పోగొట్టి మోక్షాన్ని ఇస్తాను, నువ్వు దుఃఖించదు అనేది చెప్పాడు. అలాంటి మాకు అలాంటి మాట ఒకటి చెప్పవా? నువ్వు రాకపోతే రాకపోయావు, మీ గంటలు విడదీయడంలో మేము ఆ రావణాసులాగాను లేదా శూర్పణఖలాగాను ఉండాలి ఉండదలుచుకోలేదయ్యా అని చెప్పి చెప్తారు. అలాంటి సందర్భంలో అమ్మని అంటారు. అమ్మని కూడా ప్రార్థన చేస్తారు. ఏమమ్మా ఆయన లేకపోతే లేకపోయాడు, నువ్వన్నా వచ్చి మనం కాపాడుతానంటూ నువ్వు అఖిల జగన్నాథుడు కదా, శరణ్యరాలు కదా, నువ్వు తల్లి బిడ్డలకు ఉపయోగించేటట్టు ఉండాలి కానీ దిక్కులేని వాడికి దిక్కే ఉండేటట్టుగా ఉండాలి కానీ నువ్వు కేవలం దేవదేవ దివ్యమహిషి అని అంటారు స్వామి. నిత్య అపాయి ఆ దేవదేవుడు ఏంటంటే ఆ స్వామికి భర్త అయి ఉండి నిత్యము కూడా స్వామిని విడవకుండా ఉండేటువంటి దాన్ని నువ్వు అక్కడే ఉంటే మమ్మల్ని ఎవరు అనుగ్రహిస్తారమ్మా? కాబట్టి నువ్వు స్వామి నుంచి విడిపడి నువ్వు వచ్చి మమ్మల్ని అనుగ్రహించి మళ్ళీ స్వామి దగ్గరికి మమ్మల్ని చేర్చు అని చెప్పేసి నిన్నటి భాషలో అన్నాడు. తల్లి కొంచెం కొంచెం నిష్ఠూరంగానే పిలిచారనమాట. పిలిస్తే కాస్త స్వామికి కోపం వచ్చింది. నా వారిని వీళ్ళిద్దరు నిర్దేశం మాట్లాడారా అని అంటున్నారు ఒక విషయంగా. కాబట్టి ఇక్కడ ఈ భాషలను కూడా మళ్ళీ స్వామి అమ్మని ఇద్దరిని కలిపే మేల్కొల్పుతున్నారు ఈ భాషలు. శ్రీహస్పతులు అవతారమైనటువంటి నీలాదేవి శ్రీకృష్ణుని ఎలా మేల్కొల్పుతున్నారో చెప్తారు కదా. కృష్ణ దర్శన ఆ కృష్ణుని చూడాలి, ఇంకోటి కృష్ణుని కలవాలి అనేటువంటి దానిలో ఏమాత్రం కూడా ఆలస్యం ఓర్చుకోలేనటువంటి నీలాదేవిని ఏమమ్మా నీ ఒక్క క్షణం కూడా నీ ప్రియుడిని ఎడబాసి ఉండలేవా అని అంటున్నాను. ఇది నీ యొక్క స్వభావానికి కలిగింది కాదు కదా. అయితే నీలాదేవి వీళ్ళు అధిక్షేపించిన మాటలు పాప ఆమె బాధపడ్డారు. బిడ్డలు కదా ఏవో అంటారు, వాళ్ళు ఏమన్నా కలిసిందనమాట. అలాంటి సందర్భాలలో ఆయన చూసి కృష్ణుడికి చెప్పాలి కానీ ఎప్పుడు చెప్తే ఏదో పంపిస్తాయి, తర్వాత బాధపడతారు, మీకు ఏది ఇవ్వాలా, ఎలా ఇవ్వాలా, ఎలా ఎక్కించాలని ఆలోచిస్తున్నట్లుగా ఆమె మాట్లాడదు. ఉంది అలా ఉండేసరికి మళ్ళీ వీళ్ళకి మీరు మళ్ళీ కోపం వచ్చింది. ఆయన నిన్ననే ఇవ్వాల్సింది ఆయన కదా, కాబట్టి ఆయన మళ్ళీ కీర్తించడం మొదలుపెట్టారు. ఈ భాష మళ్ళీ ఏమైనా కీర్తిస్తారు పెడుతుంటారు. ఏమైనా నువ్వు అంతకుముందు నిన్నేదో నీ దగ్గర నుంచి ఆ రోజున వాళ్ళ దేవతలు వీళ్ళందరూ కూడా వరాలు అడిగి అవన్నీ ఆయన వాళ్ళ కార్యాలన్నీ నెరవేర్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆనందపడి నీకేవో ఇచ్చారు కదా. గోతముడయ్యా, పేరుయ్యా, ఉలగని, గౌతమాయ, నిలుసుడయ్య,
కనీసం నీ దర్శన భాగ్యాన్ని మాకు కల్పించబడ్డాయా అని అంటారు. నువ్వు కనుక చేసావు, నువ్వు రాలేదనుకో ఏమవుతుంది, నువ్వు నేతి బీరకాయ లాంటి వాడు లేదా తెలుగు తోటకూర లాంటి వాడు అవుతావు అని చెప్పారు. ప్రదర్శిస్తున్నారు. నేతి బీరకాయ ఏంటండి ఉంటుందా? నేతి బీరకాయ నెయ్యి ఉంటుందా? మరి నేతి బీరకాయ ఉంటుంటారు దాన్ని. అలాగే నువ్వు కూడా అయిపోతావా? పెరుగు తోటకూర పెరుగు ఉందా? కనుక నీకు ఆర్జవం కలిగినటువంటి వాడా, నిర్మలుడా, ఇలాంటి పెరుగు ఇచ్చారు కదా, అది కూడా వ్యర్థమైపోతాయి కదా, నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించాల్సిందే అని అంటున్నారు అనమాట. కాబట్టి ఈ నారాయణుడికి అనుగ్రహం కలగాలంటే ఆచార్యుల యొక్క పురుషకారం కలగాలి, విరాటమైనటువంటి నీలాదేవి యొక్క పురుషకారం కలగాలి అని చెప్పేసి చెప్తారు. అయితే వీళ్ళిద్దరు కూడా ఎలాంటి వాడంటే ఒకరినొకరు అన్యోన్యంగా ప్రేమించేటువంటి వాడండి. వాళ్ళిద్దరు కూడా ఎక్కడ ఉంటారు అంటే సేవించి మన హృదయం అనేటువంటి శైలిలో పడుతూ ఉంటారు లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా. అలాంటి వాళ్ళని మిగులుతున్నారు అనమాట ఇక్కడ. అంతే తప్ప అక్కడ చెప్పినటువంటి పడక మీద పడుకోవడం, ఒకళ్ళు ఆయన మీద పడుకోవడం ఇవి కాదు మనం ఆలోచించాల్సింది. ఆ లోపల లక్ష్మీనారాయణ తత్వం ఎలా కలిసి మనల్ని రక్షిస్తుంది అనేటువంటి భావన మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మిలియన్ భాషలో చెప్తారు. అయితే ఇక్కడ అమ్మకి కోపం వచ్చింది. ఏమిటి అమ్మ కోపం వచ్చింది అని అంటే స్వామి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ ఒక 3 రకాల దోషాలు చెప్తారండి. ఏమిటా 3 రకాల దోషాలు అంటే, ఒకటి అబద్ధాల, రెండోది పరస్త్రీ వ్యామోహం, తర్వాత మూడోది ఏంటి అంటే వినావైతే రౌద్రం, అంటే అకారణంగా వేరే వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం. ఈ 3 కూడా దుష్ట లక్షణాలు అంటారు. సరే, ఈ దుష్ట లక్షణాలు పరమాత్మలో లేవు, వాస్తవంగా రామచంద్రమూర్తులు ఉన్నాయా? కానీ సిద్ధమ్మ గారు అసలు అర్థం హైదరాబాద్ కలిగించిన స్వామి, మీలో నాకు మొదటి నింద విద్యావాక్యం అంటే అబద్ధాలు, నువ్వు అబద్ధాన్ని కాదు, రాముడు రుణాన్ని పాటిస్తే చెప్పింది ఏదో చేస్తాడు కదా, అసలు చెప్పడు కదా రామచంద్రుడు. కాబట్టి దాంట్లో నీకు అది దిగి కొట్టేస్తున్నాను. రెండోది పరస్త్రీ వ్యామోహం, నీకు ఇతరుల స్త్రీలు కన్నెత్తి కూడా చూడడం అనేటువంటి మాట ఎవరు చెప్పారు? సాక్షాత్తు కైకేయి చెప్పింది, భరతుడికి చెప్పింది. రామచంద్రమూర్తి అడివాసానికి వెళ్ళినా కూడా పరస్త్రీలను కనీసం కన్నెత్తి కూడా చూడడా. కాబట్టి పరస్త్రీ వ్యామోహం లేదు, ఇది కూడా దిగి కొట్టేస్తారు. మూడోది ఏంటి? వినావైతే రౌద్రం, ఏమాత్రం కూడా అకారణంగా ఎదుటివాడితో తగాద పెట్టుకోవడం, వాటిని కోపం తెచ్చుకోవడం. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుందా నీకు? మరి నేను సత్పురుషుడు అని చెప్పడానికి ఈ గుణం ఇది కొంచెం అడ్డపడుతుంది అంటే స్వామిలో ఏదో ఒక ఏది చూపిస్తుంది, ఇదో దీనిలో అవగుణం ఉంది నీకు. ఏమిటా అంటే అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడే ఈయన ధనుర్బాణాలు పట్టుకు బయలుదేరాడు. ఈయన ధనుర్బాణాలు పట్టుకుని బయలుదేరాడు, ఏదేదో ప్రకారం పెట్టేస్తాడు, మన మీద శుభ్రంగా కాస్త హనీమూన్లాగా 14 ఏళ్ళు అడవుల్లో ఉండొద్దాం అనుకుంటున్నాం. ఈయన ధనుర్బాణాలు తీసుకు బయలుదేరాడు అంటే అక్కడ ఏదో చేయడానికి బయలుదేరాడు అని చెప్పేసి అని అడిగింది. అయితే ఈ ధనుసు ఎందుకు బాగానే ఎందుకు ఎందుకు హాయిగా వెళ్తాను వచ్చేది కదా అని అంటే, ఆయన ధనుర్బాణాలు దగ్గర ఎందుకు వెళ్ళాడంటే తర్వాత ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ ఉన్నటువంటి మునుల్ని ఋషుల్ని వాళ్ళని కాపాడడం కోసం వెళ్ళాడు. అదే వాళ్ళతో మనకేం పని అయ్యా, 2 మునులు ఋషులు వాళ్ళతో మనకేం పని అని అంటుంది సీతమ్మ. అంటే ఇక్కడ ఒక మాట చెప్తారు అనమాట, ఏంటి గర్భభూత స్తపోదన అంటారు. ఈ తపస్సులు ఇట్లాంటి ఇత్యాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా గర్భం అంటే కడుపు నుంచి పుట్టినటువంటి పిల్లలు అంటారు. వారు రక్షించాల్సినటువంటి బాధ్యత నా మీద లేదా, అందుకోసం ఆయన ఆయుధం పట్టుకుని వెళ్తున్నాడు అని అంటాడు అనమాట. అదేంటి మనకేంటనే వాళ్ళు ఏదో కొడుకు వేస్తారు. అయినా మునుడికి ఒక మాట ఇచ్చారు, ఏ బస్సు శరీరాన్ని అంటూ దండకారణ్యంలో ప్రవేశించగానే మునులు బక్క చిక్కినటువంటి శరీరాన్ని చూపించి, రామా ఇదిగో ఈ దండకారణ్యంలో ఉన్నామయ్యా, నువ్వు ఏదైనా వచ్చి రాజులైనటువంటి వాడు నువ్వు వచ్చి రక్షిస్తావేమో అన్నటువంటి ఉద్దేశంతో చూస్తున్నాము. ఇప్పటిదాకా ఈ రాక్షసులందరూ కూడా మమ్మల్ని చాలా హింసలు పెట్టి మమ్మల్ని తయారు చేశారు. యాక్చువల్ మేము ఎలా అయిపోయాము అంటే మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్పేసి ఒక మాట ఇచ్చారు. ఆ మాట ఇవ్వగానే సీతమ్మకి కోపం వచ్చింది. మనకెందుకు నేను పెద్ద కదా, వాళ్ళు చూసుకుంటారు. ఈ ఋషులు మనకి ఏముంటుంది, 4 పచ్చగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో ఉంటారు, వీళ్ళందరూ వాళ్ళు ఉంటారు, రాక్షసులు వీళ్ళంతా ఆపడతారు. వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు మన సుఖంగా అంటామంటే అప్పుడు చెప్తాడు గర్భభూత స్తపోదన, వాళ్ళందరూ రక్షించాల్సిన బాధ్యత. వాస్తవానికి రామచంద్రమూర్తి 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఎందుకు
ఇక్ష్వాకు వంశం అంటే మొత్తం యావత్ ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా ఏలినటువంటి రాజు వాడు. అలాంటి ఆ ఇక్ష్వాకు కూడా దేశం అంతా కూడా ఆక్రమణకు గురైంది. ఎలా అంటే సముద్ర తీరం అంతానే కూడా రావణాసురుడు ఆక్రమించుకున్నాడు. ఈ వారి వచ్చేసేమో కొండలు కోనలు అవి ఆక్రమించేసుకుని వాటిని ఆనందం పెట్టుకున్నాడు. ఇక రావణాసురుడి యొక్క సామంతరాలు వీళ్ళందరూ కొంత కొంత భూమిని అరణ్యాలు అక్కడ ఆక్రమించుకొని జంపదాలను వాటిని ఆక్రమించుకొని వాడినాడు. మరి రామచంద్రమూర్తి సార్వభౌముడు అవ్వాలి అంటే ఏకఛత్రాధిపత్యంగా ఉండాలి అంటే సంస్థలైన భూమండలానికి ఆయనే రాజుగారు కదా. కాబట్టి వాళ్ళందరినీ జయించి మొత్తం తన యొక్క సామ్రాజ్యాన్ని తీసుకున్న తర్వాతే తన పట్టాభిషేకం చేసుకోవాలి. కాబట్టి ఈయనప్పుడు బయలుదేరాడు. అందుకోసం అని చెప్పి బయలుదేరాడు తప్ప ఆ కైకేయికి ఉన్నటువంటి ఆలోచన కూడా అదే. రామచంద్రమూర్తి అంటే ఏ అయోధ్యలో రాజ్యం చేయడం కాదు, యావత్ ఈ భూమండలాన్ని మొత్తానికి కూడా రాజ్యం చేయాలి కనుక రామచంద్రమూర్తిని ఈ విధంగా భర్తను అడ్డం పెట్టుకొని అరణ్యానికి పంపిస్తే రాక్షసాలను జయించి ఆ రావణాసురుని జయించి ఈ మొత్తాన్ని ఏకచేసి ఏకఛత్రాధిపత్యం తీసుకొచ్చి తన ఆ తర్వాత ఆయన సామ్రాజ్యం చేసుకోవాలి అనేటువంటిది అక్కడ ఉద్దేశం. ఈ విషయం ఎవరికి తెలుసుకోండి, అటు సీత మన కైకేయి తెలుసా, రామచంద్రమూర్తి తెలుసా, విశ్వామిత్రుడు తెలుసా, వశిష్ఠుడు కూడా తెలుసు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆ మాట అంటే చెప్పింది అసలైన బుద్ధి మనకెందుకే వాళ్ళ దగ్గర అంటారు కాదు, నేను వాళ్ళని రక్షించాలి అవసరం అదే స్వామి ఎలా అంటారు. మనకి ఏదైనా జరిగినప్పుడు మన నాశనం ఏంటంటే ఏదైనా కావచ్చు కాక అవసరమైతే నేను ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోలేని పక్షంలో నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తా, నా ప్రాణ సమమైనటువంటి నిన్ను కూడా వదిలేస్తా, నీకంటే కూడా ప్రాణ సమమైనటువంటి లక్ష్మణుడు కూడా వాడు చెప్పినటువంటి మాట కూడా నేను వాడిని రక్షించే తీరుతాను అని చెప్పేసి ఆర్జవం కలిగినటువంటి వాట తర్వాత రక్షణ అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాట తర్వాత శ్రీరామచంద్రుడు అలాంటి గుణాలు కలిగినటువంటి వాడు కనుక అలాంటి గుణాలు కలిగినటువంటి వాడు కూడా కృష్ణుడే అని చెప్పేసి చెప్తారు. అది ఎప్పుడో తర్వాత అమ్మవారి సౌందర్యం ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇక్కడ స్వామి వైపులు పెట్టిన ప్రయత్నం చేస్తున్నారు. అయితే అమ్మవారి యొక్క సౌందర్యానికి ఆకర్షితుడైనటువంటి ఆ స్వామి అలాగే అమ్మ మీద అలాగే ఆమె వక్షస్థలం మీద పడుకొని ఉంటే ఈ పాసనలో ఏం చేస్తారంటే ఈయన కూడా మళ్ళీ వెలుగులు ప్రయత్నం చేస్తే ఆయన లేవడు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన చాలా చెవింపుగా ఉన్నాయి. అమ్మ యొక్క సౌందర్యం చూస్తే అలాగే పడుతున్నాడు. నిన్ను కూడా లాభలేదయ్యా అని మళ్ళీ అమ్మలో ఉన్నటువంటి అతి సౌందర్యాన్ని మొత్తాన్ని కూడా ఈ పాసనలో పొగుడతారనమాట. ఆ అమ్మ యొక్క సౌందర్యాన్ని పొగిడితే దానికి ఆకృష్టుడైనటువంటి శ్రీకృష్ణుడు మనల్ని కూడా రక్షిస్తాడు అనేటువంటి భావంతో చెప్తారనమాట. ఇక్కడ మన ఉచితై ఉపాయై విస్మార్య స్వజనయసి మాతా తదసి అని అంటారనమాట. అంటే తన యొక్క అవయవ సౌందర్యం చేతనే పరమాత్మను మోహింపచేసి మనలో ఉన్నటువంటి ఈ లోపాలన్నింటినీ లేదా అపరాధాలన్నింటినీ క్షమింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి అమ్మ అని అంటున్నారనమాట. కాబట్టి మనం కాపాడేది ఎవరు అంటే అమ్మ యొక్క సౌందర్యమే. సౌందర్యం లేకపోతే పరమాత్మని కాపాడడు అని చేత ఈ పాసనలో అమ్మ యొక్క సౌందర్యాన్ని ఇక్కడ వర్ణిస్తారు. ఒకసారి పాసన పాటు మనలో ఉన్నటువంటి భావన చేసుకుని ప్రయత్నం చేద్దాం. అండాడిగడే శరణం ముప్పత్తం சென்று கப்பந்தருக்கும் கரையாய் செப்பமுடையாய் திரளுடையாய் சித்தார்க்கு ஒருக்கம் கொடுக்கும் துயிலடாய் செப்பெண்ணன்முறை செவ்வாய் சுருங்கள் நப்பின்னங்கை திருவே குள்ளடாய் உக்கமந்த பொழியும் தந்தும் மனாதனை போதை மையினாட்டை வருவாய் అండాడిగడే శరణం. ఏమంటున్నారు భాషలో, ఏమయ్యా స్వామి నువ్వు స్వామి అమ్మని దగ్గర ఎవరైతే అన్నారు. అప్పుడు కోపం వచ్చింది, నేను కాదు నాకు ఇచ్చేటువంటి ఆయన కాబట్టి ఆయనకి నేను కోరుకోవాలి అంటే ఆమె స్వామి స్తోత్రం చేస్తున్నారు. మొట్టమొదటి 4 పాదాలు ఏమంటున్నారు ఇక్కడ 33 అవరత్నం చంద్రుడు కప్పంటారు ఏడు ఏమిటి ఆయన గొప్పతనం ఏమిటి అంటే 33 కోట్ల మంది ఎవరి వాళ్ళు దేవతలు కదా, వాళ్ళకి ఆపద రాకముందే వెళ్ళి వాళ్ళకి వచ్చేటువంటి ఆపదలు పోగొట్టి యుద్ధంలో నిలిచి వాళ్ళ శత్రువుల వల్ల కలిగినటువంటి భయాన్ని తీర్చేటువంటి వాడ. అలా అంటే దేవతలకు కలిగినటువంటి ఆ భయాన్ని వాళ్ళకి ఆపద రాకముందే వెళ్ళి చేరి యుద్ధంలో వాళ్ళందరినీ కూడా జయించి ఆ వాళ్ళ యొక్క శత్రువులందరినీ కూడా జయించి వాళ్ళ యొక్క ఆపదలను తొలగించేటువంటి బలశాలి అని అంటున్నారు. మేల్కోవాలి
మేల్కోవలసింది ఆర్జవం కలిగినటువంటి వాడా, రక్షణ చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కదా, నువ్వు బలం కలిగినటువంటి వాడు కదా, ఆశ్రిత శత్రువుల్ని నీ శత్రువులుగా భావించేటువంటి వాడువే స్వామి. అలాంటి ఆ శత్రువులను నువ్వు భయజ్వరాన్ని కలిగించేటువంటి నిర్మలుడా మేల్కోవాల్సింది ప్రార్థన చేస్తుంది. మొదటి 4 లైన్లలో అన్నాడు. ఇక ఆయన పట్టించుకోలేదు. అమ్మాయి యొక్క సౌందర్యం ఆయన ఆకర్షిస్తుంది. అమ్మాయిని తదేకంగా చూస్తూ అలాగే తన్మయుడైనట్ట ఇలా దీన్ని మనల్ని కాపాడాల్సిన అమ్మాయి అంటూ మళ్ళీ అమ్మాయి దగ్గరికి వచ్చి అమ్మాయి యొక్క సౌందర్యాన్ని పాడితేనా అమ్మాయి యొక్క సౌందర్యాన్ని పురోగతున్నటువంటి స్వామి మనకి కావాల్సిన చేస్తాడు అన్నట్టుగా ఏమంటున్నారు. చెప్పన్నా మేలే సభాషిణంగా అభినయంగా వేయకుండా ఉపమంత్రుడు రాని ఉదయమే రాట్టినట్టు అంటే ఆమె అందాన్ని పెట్టు బంగారు కలసములను పోయినటువంటి మెత్తనైనటువంటి స్థనాలు కలిగినటువంటి అమ్మ, దొండ పండు వంటి ఎర్రని గజాలు కలిగినటువంటి అమ్మ, సన్నని నడవలిగినట్టు నీలాదేవి పరిపూర్ణాల లక్ష్మీ సమానురాల మేల్కోమా అంటున్నారు. ఇక్కడ ఔచిత్యం మనం బయటికి కనిపించేటువంటి అర్థం కాదు, మనం చూడాల్సింది. ఆమె యొక్క స్థానాలు, ఆమె యొక్క ప్రజలు, లేకపోతే ఆమె ఉన్నటువంటి సన్నటి నడుము కాదు. అంతరంగా ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే నీలాదంగా స్థలగిరితని సుప్తం ఉద్భవంతి కృష్ణం కదండి. నీలాదేవి యొక్క వక్షస్థలం మీద జ్ఞానము భక్తి అనేటువంటి ఆ 2 స్థలముల మీద చూస్తున్నాడు. పరమాత్మ ఎక్కడ ఉంటాడు? పరమాత్మ పొందాలంటే మనకి ఏమి ఉండాలి? పరభక్తి, భక్తి ఉండాలి. ఆ భక్తి ఉన్నతమైతే పరభక్తిగా మారుతుంది. ఆ పరభక్తి ఇంకా ఉన్నతమైతే పరమాభక్తిగా మారుతుంది. ఇట్లా భక్తుల రకాలు. భక్తి అంటే ప్రేమ చూపించడం. రెండోది పరభక్తి అంటే ఆయన్ని నేను చూడలేకపోతే ఉండలేనటువంటి భావం కలిగితే పరభక్తి. తర్వాత ఆయన్ని ఏదో విలంబం జరిగిందనుకోండి, ఆయన చూసేటువంటి పరిస్థితులు, ఆయన చేస్తున్నటువంటి సందర్భంలో ఏదో మనకి కష్టం వచ్చిందనుకోండి, లేదా ఒక ఎడబాటు కలిగిందనుకోండి, ఆ నిర్వచనంగా ప్రవహించేటువంటి ఆ భక్తికి ఎక్కడైనా ఒక చోట విలాపం కలిగేటట్లయితే ఆ వీడు నేను జీవించి ఉండలేను అనేటువంటి జ్ఞానం కలిగి ఉండడానికి పరమభక్తి. భక్తి అంటే ఆయన మీద ప్రేమ. పరభక్తి అంటే ఏమిటి? అవిచ్ఛిన్నమైనటువంటి పరభక్తి. అంటే ఆ భక్తి ఎలా ఉండాలంటే నేను చూడండి నేను ఉండలేను అనేటువంటి భావం కలిగి ఉండాలి. మరి మూడోది ఏంటి? పరమభక్తి. ఆ సందర్భంలో ఎక్కడైనా నేను చూసే సందర్భంలో ఏదైనా క్లేశం కలిగి నేను చూడలేకపోతేనో నేను ఉండలేను, నా ప్రాణాన్ని నేను విజయిస్తాను అనేటువంటి భక్తిని కలిగి ఉండాలి అంటారు. కాబట్టి ఈ ఆ 2 స్థానాలు కూడా పరభక్తిని పరమాభక్తిని తెలియజేస్తాయి. మరి రెండోది ఆ నడువు గురించి చెప్పారు. ఆ సన్నని నడవాలంటారంటే ఏంటి? వైరాగ్యం. ఆ భక్తి వల్ల తెలిసినటువంటి జ్ఞానం ఏమిటి అంటే వైరాగ్యం కలగాలి. ప్రాపంచికమైనటువంటి విషయాలు పట్ల వైరాగ్యం కలిగి కేవలం పరమాత్మ మీదనే మన యొక్క దృష్టి పెట్టాలంటే ఇతర విషయాలని కూడా వదిలేయాలి కదా. కాబట్టి ఆ నడువు దేనికి సంకేతం అంటే వైరాగ్యానికి సంకేతం అని చెప్తారు. అలాంటి అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి అమ్మ కనుక ఆయన ఆకర్షితులై ఆమె వక్షస్థలం మీద చెల్లించినట్టున్నాడు. అయ్యా అనేటప్పుడు అమ్మ నువ్వు మేల్కోవాల్సింది అని చెప్పేసి కోర్టు 2 విషయాలు అడుగుతారు. ఏమడిగారు? ఒక్కొక్కరు తోడి అందుకున్నాడని మాకు విసనకర ఒకటి ఇప్పించమ్మా, మాకు అర్థం ఇప్పించమ్మా అని అడుగుతారు. విసనకర అర్థాలు ఎందుకంటే వ్రతం చేయడానికి ఇప్పుడు కూడా 2 సాధనాలు అంటారు. పలానా తప్పటి ఇప్పుడు ఏమడుగుతున్నారు? వీళ్ళు ఒక విసనకర ఇప్పించు, ఇంకొకటి ఒక అర్థం ఇప్పించు అంటున్నారు. ఏం చేసుకుంటారు? విసనకర అర్థం అంటే చివరిలో చెప్తున్నాను అన్నట్టు ఒకసారి ఒకటి కాబట్టి మొట్టమొదటి ఏం చెప్తాను? 33 సెంటర్ కప్పందరూ కానీ 33 కోట్ల మందికి ముందుగా పోయి వాళ్ళ ముందు నిలిచి వాళ్ళ యొక్క భయాన్ని తొలగించగలిగినటువంటి వాళ్ళ నిద్రలేవలసింది అంటున్నారు. ఇక్కడ ఏమన్నా నియమం పెట్టుకున్నావా? 33 కోట్ల మంది వస్తే తప్పితే నువ్వు రక్షించమని ఏమైనా నియమం పెట్టుకున్నావా? మా వీళ్ళందరూ వెళ్ళారు స్వామి దగ్గరికి 5 లక్షల మంది అడిగారు. అంటే 5 లక్షల మందిని మేము కాపాడను 33 కోట్లు అంటే సంఖ్యాహీనంగా పెట్టుకున్నావా? 33 కోట్ల మంది దేవతలు కాదు ఇక్కడ చెప్పు. 33 కోటి అంటే ఒక తరగతి అని అంటారు. ఇట్లా 33 దేవతలు ఎవరు అంటే ఇక్కడ వస్తువులు 8 మంది ఉన్నారట, రుద్రులు 11 మంది ఉన్నారట, ఆదిత్యులు 12 మంది ఉన్నారట, దేవ వైద్యులు 5 ఉన్నారట. కాబట్టి వీళ్ళు మొత్తం కలుపుకుంటే ఎంతమంది అవుతారు అంటే 33 మంది అవుతారు. ఈ 33 మంది 33 కోట్లు అంటే ఒక సంఖ్య లేదా తరగతులు అంటారు. 33 కోట్ల మంది
వాళ్ళ ఆపదను తొలగించి వాళ్ళని చూపెట్టి పెడతావా? ఇంత కష్టపడి నీ తెల్లవారుజామున లేచి మంచిగా అదే ఏదైనా వచ్చి నీ వాక్యం ఉంటే మమ్మల్ని చూడాలి స్వామి అని అంటే ఇక్కడ స్వామిని అదే చేపిస్తున్నారు. ఏమన్నా కృష్ణ రక్షించడానికి ఇంతమంది ఉండాలి అని నేను మనం పెట్టుకున్నావా? కోట్ల మందిని అయితే రక్షిస్తావా కానీ లక్షల మందిని రక్షించవా? ప్రబలులు అంటే బలం లేనటువంటి పురుషుల్ని రక్షిస్తావు కానీ బలం లేనటువంటి మామూలు వాళ్ళని స్త్రీలను రక్షించబోయా నువ్వు? ముందు దేవతలు ముందు కొంత ప్రయత్నం చేస్తారు. యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఎదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ సగం ప్రయత్నం చేసిన తర్వాత వెలుగుచుంటారు. మామూలు కాదు నీ చేయలేదు. అప్పుడు వచ్చి మళ్ళీ స్వామి శరణ్ పెడితే అప్పుడు స్వామి కన్నాశ్రయించినటువంటి వాళ్ళ యొక్క శత్రువులు కాబట్టి వెళ్ళి వాళ్ళని దొరుకుతారు. కాబట్టి ఇక్కడ సగం ప్రయత్నం చేస్తారు వాళ్ళు, భగవంతుడు సగం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని రక్షించడానికి నువ్వు దొరుకుతావా? నువ్వు తప్పితే మాకు వేరే దిక్కు లేక వచ్చి నీ యొక్క వాక్యం చేయాలని అది నీకు అలసిగా ఉందిలేగా అని అంటున్నాను. అమరులనే రక్షిస్తాను అంటే మరణం లేనటువంటి వారి దేవతల మాత్రమే రక్షిస్తాను అని ఏమేమైనా పెట్టుకున్నావా? మరణ రాహించగలిగినటువంటి వాళ్ళని రక్షించాలి అనేటువంటి ఏమైనా పెట్టుకున్నావా? మరణం లేకుండా చేయడం కోసం అమృతం పొందదు. అసలు నిన్ను వదిలేసి అసలు కాలస్వరూపుడమైనటువంటి నిన్ను వదిలేసి అమృత స్వరూపుడమైనటువంటి నిన్ను వదిలేసి తుచ్చమైనటువంటి దేనికోసం పడ్డాడండి వాళ్ళు దేవతలు? అమృతం కోసం కదా. అతృప్తామృతము అని అంటారు. రారా ముదని అని చెప్పేసి చెప్తారు. ఎంత తాగినా కూడా అమృతం ఇంకా తాగాలనిపిస్తుంది. అంటే పరమాత్మ అనుభవాన్ని పొందకుండా తుచ్చమైనటువంటి అమృతాన్ని పొంది మరణం లేకుండా చేసినటువంటి దేవతలు రక్షిస్తాడయా నువ్వు అని అంటున్నారు. మీకు చనిపోయినా కాలేదు, నువ్వు సుఖంగా ఉండాలి కోరుకునేటువంటి వాళ్ళని మనాన్ని కూడా రక్షించావా? నిన్ను ఆశ్రయించి వాళ్ళు ఏదో ఇంకోకలానికి ప్రయత్నం చేస్తారు. ఆ దేవతలు నిన్ను ఆశ్రయించి నిన్నే పొందాలి ఆ లక్ష్యంతో వచ్చినటువంటి వాళ్ళు మేము మమ్మల్ని రక్షించడయా నువ్వు అని అంటారు. నేనే ఈశ్వరుడు, ఈశ్వరోహం మహాభోగి అంటాడు ఇంద్రుడు. నేనే ఈశ్వరుడు అంటాడు అనేటువంటి వాళ్ళని రక్షిస్తావా? నీ దాసులం కదా మేము అని నిన్ను చేరి నీ యొక్క దాసత్వం చేసేటువంటి వాళ్ళకి మమ్మల్ని రక్షించవా స్వామి అని అంటారు. నిన్ను యుద్ధంలో ముందు కూర్చోబెట్టుకుని ఆ ఎదుటి శత్రువులు వేసేటువంటి బాణాలన్నీ కూడా శరీరం నిన్న తగిలేటువంటి చేసినటువంటి వాళ్ళని నువ్వు రక్షిస్తావు తప్ప నువ్వు క్షేమంగా ఉండాలి, నీకు ఏ ఆపద వస్తుందో భయపడుతుంది మంగళార్థం చేసేటువంటి మమ్మల్ని అలాంటి వాళ్ళని రక్షిస్తావా అని అంటున్నారు. అర్జునుడు ఏం చేశాడని రథంలో ముందు కూర్చోబెట్టుకున్నాడు కదండి యుద్ధానికి వెళ్ళినప్పుడు. అర్జునుడు ఏం చేసినటువంటి బాణాలన్నింటినీ కూడా ఎవరు ఆగలేరు. కృష్ణుడు ఆయుధం పట్టాను అన్నాడు. వాడు ఎవరు? కృష్ణుడు రాయగల చేశారు. ఈ యుద్ధం నిశ్చయమైన తర్వాత దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వెళ్ళారు. నువ్వు నా పక్షానంలో నా పక్షానండి అంటే ఆ సందర్భంలో అర్జునుడు ఒక ఆలయ గురించి కూర్చున్నట్ట, దుర్యోధనుడు తన దగ్గర కూర్చున్నట్ట. ఈ నిద్ర లేవగానే ఎవరు చూశారు? ఎవరు చూశారు? గవాన్ని తిరుగుతారు. అర్జునుడిని చూశారు. ఓ సరే ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరికి ఆసనం వేశారు, కూర్చోబెట్టాడు, మాట్లాడే సందర్భంలో కృష్ణ మాకు న్యాయం చేయాలి అంటే అంటే తెలియదు. అలాగే బాగా అన్నాడు. బాగాలేక సరే అర్జునుడు కోరుకున్నాడు మాకు ఏమొక్కర్లేదు. 18 అక్షౌణీయుల్లో 7 అక్షౌణీయులు మాత్రమే వీళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు దుర్యోధనుడు. 11 అక్షౌణీయులు బాగా పెట్టుకున్నాడు. అంతమంది భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామ వీళ్ళందరూ నా దగ్గర నాకు ఇంత బలం ఉందని అనుకున్నాడు. కానీ అర్జునుడు ఏం కోరుకున్నాడు? నాకు ఏమక్కర్లేదయా, అది 7 అయినా సరిపోను, నువ్వు మాతో ఉండాలి అని కృష్ణుడు కోరుకున్నాడు. ఈ మాట నేను చెప్పాడు ఎవరికి? భీష్మాచార్యులు. పిచ్చివాడా, నువ్వు గొప్పగా కోరుకున్నాను అనుకుంటున్నావేమో, అసలు ఆయన ఎవరు అనుకుంటున్నావు? వాసుదేవుడు. ఆయన వాళ్ళ పక్షాన్ని ఉన్నాడు అంటే అర్థమైంది. అప్పుడే చెప్పేశాడు భీష్మాచార్యులు, నీకు తప్పదురా మరణం. కాబట్టి ఆ చక్రం ఆ సందర్భంలో భీష్మాచార్యులు కూడా అక్కడ వెళ్ళినప్పుడు భీష్మాచార్యులు మాటిస్తాట. ఏమిస్తాట? నేను ఆయుధం పట్టను అని చెప్తాడు కృష్ణ. అలా ఆయుధం పట్టను అన్నటువంటి కృష్ణ పరమాత్మను కూడా ఆయుధం పట్టించాడు ఎవరు? భీష్మాచార్యులు. ఎందుకంటే యుద్ధం జరిగింది, ఒక 7 రోజులు జరిగిన తర్వాత కౌరవ సైన్యం బాగా దెబ్బతింటుంటే బాధ కలిగి అర్జునుడు దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి ఏమిటి నిన్నేదో సర్వసైన్యాన్ని ఎక్కువగా చేస్తే నువ్వేదో బాగా చేస్తా అని చెప్పేసి అనుకుంటే ఆ అర్జునుడు నిలబెట్టేవాడు తొత్తులేం చేస్తున్నాడంటే చూడు రేపు నా సంగతి ఏంటో చూడండి. అప్పుడు భీష్ముడు బయలుదేరాడు. భీష్ముడు బయలుదేరినప్పుడు భీష్ముడి మీదకి ఒక అస్త్రాన్ని ఎక్కువ పెడితే వేసినటువంటి బాణానికి అర్జునుడి చేతిలో ఉన్నటువంటి వీళ్ళు అవన్నీ కూడా విరిగిపోయి
నువ్వు బాగా పరిచయాలు కదా, మేమంతా బలహీనమే కదా, నీ బలమే మాకు బలం కావాల్సింది కదా అని అంటున్నారు. నీ బలమే మమ్మల్ని కాపాడాలి కదా అని అంటున్నారు. కాబట్టి నువ్వు మమ్మల్ని కాపాడడం కోసం వాళ్ళ దేవతల కోసం యుద్ధం చేసినట్టు చేయక్కర్లేదా, నువ్వు చక్రాన్ని పెట్టక్కర్లేదు. ఇంకొకటి ఆ శక్తి భగదత్తుడు అనేటువంటి వాడి శక్తిని వదిలేటండి, ఆ శక్తి అనేటువంటి ఒక అస్త్రాన్ని, ఆ అస్త్రాన్ని తన యొక్క హృదయంలో దాచేస్తున్నాడు. అది ఇష్ట సంబంధమైనటువంటిది వాడని చెప్తా. అలా అంత పని నువ్వు చేయక్కర్లేదయా, పోయినటువంటి రాజ్యాన్ని కూడా మాకు ఇప్పించక్కర్లేదయా. నువ్వు నిద్ర లేచేటప్పుడు నీ దివ్య ముఖపడేదాన్ని చూసి నీ మాట నుంచి నీకు మంగళం పాడడమే మాకు రక్షగా మేము. చూడు, నిన్ను పొందడం కోసం ఆ రోజు దేవతలందరూ కూడా వచ్చారండి. వీళ్ళతో ఆ దేవతలందరూ కూడా వచ్చి కృష్ణుడు మంచి చేసుకోవాలని ఏమేం చేశారట అంటే, కృష్ణుడి కోసం బ్రహ్మగారు ఏం చేశారట, బంగారపు తూపులు తీసుకొచ్చాట ఆయన గిఫ్ట్గా ఇవ్వడం కోసం. అలాగే ఈశ్వరుడు ఏం చేశారట, మాణిక్యాలతో చేసినటువంటి మొత్తాడు పట్టుకొచ్చారట. అలాగే దేవేంద్రుడు ఏం చేశారట, బంగారు చిలుకలతో చేసినటువంటి మొత్తాడు ఇంకో మొత్తాడు పట్టుకొచ్చారట. కుబేరుడు ఏం చేశారట, వక్షస్థలంలో ఉంచుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఒక పంచాయత ఆభరణాన్ని తయారు చేసి తీసుకొచ్చారట. అంటే ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇవన్నీ తీసుకొచ్చి నేనేదో కాబట్టి వాళ్ళు రక్షించబడుతున్నారయ్యా, మేము ఏమి అనన్యగలిగాం కదా, మీ సంపాదించింది ఏం లేదు, నీకు ఏదైనా ఇద్దామంటే అలా వచ్చినటువంటి వాళ్ళని మమ్మల్ని కదా రక్షించాలి అంటూ శత్రుడయ్యా, జరుడయ్యా, ఆత్మ కలిగినటువంటి వాడా, పరాక్రమ కలిగినటువంటి వాడా, సిద్ధార్థుడు మలాదుడా, ఆ శత్రువులకు భయభరాన్ని కలిగించినటువంటి నిర్మలుడా, మమ్మల్ని రక్షించవయ్యా అని అంటున్నాడు. ఆర్జవము అంటే ఇక్కడ సర్పం అన్నారు కదండి, సర్పం అనేటువంటి దానికి ఆర్జవము అనేటువంటి అర్థమైంది, రక్ష అనేటువంటి అర్థం. రక్షణ చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, ఆర్జవం అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాడట. రక్షించుకుంటూ వెళ్ళినా తనకు తాను రక్షించుకోవాలి. ఆ రోజు శకరాసుని చంపినప్పుడు తన కాలితో ఏ విధంగా అయితే శకరాసునికి సంధిబంధాలని వెళ్ళుకుంటే తనకు తాను రక్షించుకున్నాడు, మనందరినీ కూడా రక్షించాడు కదా. అలాగే రామచంద్రుడు కూడా ఏమంటారో తెలుసా, రామచంద్రుడు మాట చెప్తారు, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. జీవలోకాన్ని అందరినీ కూడా రక్షించేటువంటి వాడు, తన ధర్మాన్ని రక్షించుకునేవాడు, లోక ధర్మాన్ని రక్షించేటువంటి వాడు, ఈ జీవులను స్వజనులుగా చేసుకుని రక్షించేటువంటి వాడు. అలాంటి శ్రీరామచంద్రుడు అని శ్రీరామచంద్రుడి యొక్క గుణాన్ని ఇక్కడ కీర్తించడం జరిగింది అనమాట. కాబట్టి రక్షణయే స్వభావం కలిగినటువంటి స్వామి, నువ్వు మమ్మల్ని రక్షించవా సర్వమయ్యా అని అంటున్నాను ఇక్కడ. అంతేకాదు ఆర్జవం అంటే మనసులో ఏది భావం చేస్తారో, నోటిలో ఏది చెప్తారో, ఆ తర్వాత చేసేటువంటిది ఏదైతే ఉంటుందో మూడు కూడా ఏకంగా ఉంటాయి. దాన్ని రుజుపరవర్తన అంటారు, రుజువర్తనం అని అంటారు. ఒక మాట అన్నాడు అంటే మాత్రం వెనక్కి వెళ్ళాడు. అదే ఇందాక చెప్పుకున్నటువంటి రామచంద్రుడు ఏమన్నాడు, అహం అప్యహం జీవితం విహ్యాం త్వాం వా సీతేశ రక్షణం నటు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రహ్మణే విలోచేష్టారు అన్నాడు. నేను ప్రాణాన్నైనా విడిచేస్తాను, నిన్నైనా విడిచేస్తాను, ప్రాణ సౌందర్యమైనటువంటి లక్ష్మణైనా విడిచేస్తాను, నేను ఆ ఋషుల్ని రక్షిస్తాను, నేను ప్రతిజ్ఞ చేశాను, ఆ ప్రతిజ్ఞ నేను నిలబెట్టుకుంటాను అని ఎవరిలో కనిపిస్తుంది ఆర్జం అంటే రామచంద్రుడు. అదేగా అంత ఆర్జం కృష్ణులో కూడా కనిపిస్తుంది అని చెప్తారు. శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు, ఆత్మగలవాడని సమానం కావచ్చు. కానీ రాజానికి వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపది దగ్గరికి వెళ్ళాట. అనే ఆయన చెప్పాడుగా 5 ఊళ్ళు ఇచ్చినా సరిపోతుందని, 5 ఊళ్ళు కాకపోతే 5 బజార్లు ఇచ్చినా సరిపోతుందని చెప్పి కూర్చురాకు అని నిష్ఠురంగా మాట్లాడింది. ఎవరిని? కృష్ణుడిని. ఎందుకు తను చేసినట్టు ఈ 5 పాండవులు తనని చేశారు కదా, దేవత వస్త్రాకరణ చేసినటువంటి సందర్భంలో వీళ్ళందరూ ప్రతిజ్ఞలు చేశారు. దేవుడైతే నేను ఆ దుశ్శాసనాన్ని గుండెలు వదలకపోతే వాడి రక్తాన్ని తీసుకొచ్చి దాన్ని నీ యొక్క అప్పులకు ఆ యొక్క దేశాల కోసం ముడి వేస్తానని చెప్పేసి ఇది చేశారు. ఎవరు? భీముడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి రాయబారం చేసుకొస్తే ఏమవుతుంది, నా ప్రతిజ్ఞలు ఎవరు తీరుస్తారు అన్నట్టుగా కొంచెం ఎత్తుపడి చెందితే కృష్ణుడు అప్పుడు చెప్తాడు. కృష్ణుడు వార్తల్లో జోగు పతే పృథివీ సీర్యే హిమవాన్ సకలీ కృష్ణే కృష్ణే నమే మోఘం వచోగమే ద్రౌపది. అంతరిక్షం ఆకాశం విరిగి కింద పడవచ్చు కాక, భూమి అంతా కూడా శిథిలమైపోవచ్చు కాక, హిమవత్ పర్వతంతా ముక్కలైపోవచ్చు కాక, లేదా సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఎండిపోవచ్చు కాక, నేననేటువంటి మాట మాత్రం తప్పను. కాబట్టి నువ్వు నిర్భయంగా ఉంటూ నేను వెళ్ళిన ఆ రాయబారమే చెల్లదలే, నీ యొక్క ప్రతిజ్ఞలన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను అని చెప్పేసి ఆర్జవాన్ని ప్రదర్శించాట కృష్ణ పరమాత్మ. అలాంటి ఆర్జవం కలిగినటువంటి వాడా అని అంటున్నాడంట నా శ్రీకృష్ణుడు. అలాగే ఇంకేమిటి అంటే తనను ఆశ్రయించినటువంటి వాడి యొక్క శత్రువులని తన శత్రువులుగా భావించి వాడిని నిర్మూలించేటువంటి వాడు.
స్వామి ప్రార్థన చేస్తే ఏమయ్యా మారుమాట కాకుండా ఉంటారంటారు. ఏమంటారట, నిన్ను వదిలి జీవించలేనటువంటి సీతమ్మను సైతం నువ్వు దేవకార్య నిమిత్తం రావణాసురుడు లగ్గా పంపించావే, అవును నిన్ను లేకుండా మేము మనం లభిస్తావు అన్నట్టుగా కాస్త అధిక్షేపిస్తున్నారు. ఇక్కడ చెప్పన్న మమ్మల్ని శుభాషులు కూడా అమ్మ స్వర్ణ కలశాలు 3,200 స్థానాలు దొండపండు వంటి పెదాలు సన్నడమా ఓ శ్రీముఖిని మేలుకోమ్మా అని అంటున్నారు. ఆ జ్ఞానము భక్తిని తెలియజేస్తాయి 2 లక్షాలు. ఆమె యొక్క వైరాగ్యం నడుము తెలియజేస్తుంది. ఇకపోతే ఈ పెదాలు దొండపండు లాంటి పెదాలు అంటే రసౌందర్యం కాబట్టి దీన్ని ప్రభక్తి పరమభక్తిగా ఇక్కడికి చూపిస్తారు అనమాట. కాబట్టి ఇంతటి గొప్ప లక్షణాలు సౌందర్యం కలిగినటువంటి అమ్మాయి యొక్క సౌందర్యానికి వశపడినటువంటి వాడు అడిగితే స్వామిని లేచి రావాల్సింది, స్వామిని మేల్కొల్పి మాకు స్వామికి దర్శనం కలిగించడం అని అంటే ఆ అంటుంది ఎవరా నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను, ఏమి ఇచ్చాలని ఆలోచిస్తున్నాను తప్ప నేనేదో మిమ్మల్ని మీతో మాట్లాడుకుంటా ఉండడానికి కారణం ఏంటి అంటే స్వామి నా దగ్గర ఉన్నాడు అనుకో, ఉన్నప్పుడు నేనేం చేయాలి, సమయం చూడాలి, మంచి మాట చెప్పాలి, వాళ్ళకి అది కావాలంటే అది ఇప్పించండి, అది ఇవ్వండి అని చెప్పేసి చెప్పాలి కదా. కనుక నేను ఏమి ఇస్తే మీకు యోగ్యంగా ఉంటుందని ఆలోచిస్తున్నానమ్మా, అంతే తప్ప ఆలస్యానికి కారణం ఏం లేదు అంటే మాకేం అక్కర్లేదమ్మా. ఈ వ్రతం చేయడానికి అవసరమైనటువంటి ఉత్తమం చట్టోడియం తండ్రులు మన వాళ్ళని నీ ఉదయం అమ్మాయి నీ రాటు ఆ విషయకరణని ఒక కంసుదాన్ని ఇచ్చి నీ యొక్క పతి అయినటువంటి శ్రీకృష్ణుడిని చేర్చి మేము ఆయనతో కలిసి స్నానం చేసే విధంగా మా చెప్తున్నారు. విష్ణుకరణ ఏంటండి, విష్ణుకరణ ఏం ఉపయోగపడుతుంది, చెమట పడినప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడైతే ప్రాణం ప్రాణం లేదు విష్ణుకరణ ఉండేది. ఎలా విష్ణుకరణతో విసులుకోవడం వల్ల మన శరీరానికి పట్టినటువంటి ఆ చెమట బిందువులు ఏమైపోతే ఆగిపోయి హాయిగా ఉంటుంది కదా. అలాగే ఇదేమిటి అంటే ఇది బయటికి కనిపించేటువంటి శరీరం యొక్క క్లేశాన్ని కలిగించేటువంటిది ఈ విష్ణుకరణ. కానీ ఈ విష్ణుకరణ ఏమిటి అని ఒక మాట చెప్తే నమః పద అర్థాన్ని తెలియజేస్తుంది అని చెప్పేసి చెప్తారు అనమాట. ఇక్కడ నమః పద అర్థం ఏం చేస్తుంది, మహా నాది కాదు అనేటువంటి భావన తెలియజేసేటువంటిది. దేనికి ఆత్మకు పడతాయి, ఏమేమి పడతాయి ఆత్మకి, అహంకారం మమకారం అనేటువంటి స్వేద బిందువులు. ఆ స్వేద బిందువులు ఆరిపోవాలి అంటే ఏం చేయాలి, మనం విసులుకోవాలి. దేంతో విసులుకోవాలి, నమః పదం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి అని చెప్తారనమాట. అది ఒక్కమని తట్టుడయ్యాలంటే ఏంటి అర్థం, అర్థం ఎందుకంటే మనం బయటకు వచ్చేటప్పుడు అన్నింటిలో అన్ని గదుల్లో ఒక అర్థం ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి ఏమైనా మారుతుందంటే అంటే మనం బయటకు వస్తున్నామంటే ఏం చేసుకుని వస్తాం అంటే మన యొక్క స్వరూపాన్ని దిగు మనం స్వరూపం ఏంటి అని తెలియజేసేది అర్థం. కానీ మన స్వరూపం అంటే వేరే అర్థంలో పెడితే మన స్వరూపం అంటే ఏమిటి, నీ స్వరూపం ఆత్మస్వరూపం. ఏమిటి ఆత్మస్వరూపం, నువ్వు రక్షించబడేవాడు, ఆయన రక్షించేవాడు. నువ్వు స్వతంత్రుడే కాదు, ఆయన స్వతంత్రుడు, నువ్వు స్వతంత్రుడు. ఇట్లాంటి తెలియజేసేటువంటి ఓం అనేటువంటి ప్రణవ అర్థాన్ని తెలియజేసే విధంగా ఉండేటువంటి అర్థాన్ని మాకు చూపచ్చాయి. ఈ ఆ ఓంకారం తర్వాత ఏమంటున్నారు, నమ్మకం అర్థాన్ని మాకు తెలియజేసే విధంగా మాకు స్వామిని కలిగించి స్వామితో కలిసేటట్టుగా చేసి స్వామితో కలిసి మేము అవగాహన స్వామితో స్నానం చేయడం ఏంటి అంటే ఇక్కడ స్నానం అంటే ఏమిటి, భగవత్ అనుభవం పొందడము, కృష్ణానుభవం పొందడమే ఇక్కడ స్వామితో చేసి స్నానం చేయడం అనేటువంటి విషయంగా ఇక్కడ చెప్తారు అమ్మ. కాబట్టి మాకు ఒక విషయకర నమః పద అర్థాన్ని చేసేటువంటి విషయకరని ఓంకారాన్ని తెలియజేసేటువంటి ఓంకారార్థాన్ని తెలియజేసిన ఒక అర్థాన్ని మాకు కృప చేసి కృష్ణుని మాతో కలిసి స్నానం చేసేటట్టుగా ప్రార్థిస్తున్నారు ఈ 2 పాసనలో అమ్మ. ఇప్పుడు ఈ వేళ అమ్మ నిద్ర లేచింది.